భారత క్రికెట్ నియంత్రణ మండలి నూతన అధ్యక్షునిగా మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు. నేడు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీల తర్వాత అత్యున్నత పదవిని అలంకరించిన మూడో మాజీ క్రికెటర్గా 45 ఏళ్ల మన్హాస్ నిలిచారు. గత ఆగస్టు నెలలో రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిథున్ మన్హాస్ పేరును జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నామినేట్ చేసింది. అతని పేరు అనూహ్య రీతిలో తెరపైకి వచ్చింది. ఇటీవల బోర్డు సమావేశం అనంతరమే మిథున్ మన్హాస్ కూడా ఈ రేసులోకి వచ్చాడు. తాజాగా ఏజీఎంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు. ఇదే సమావేశంలో ఇతర కీలక పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. సమాచారం ప్రకారం వైస్ ప్రెసిడెంట్గా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సఖియా తమ పదవులను నిలబెట్టుకున్నారు. సంయుక్త కార్యదర్శిగా ప్రభుతేజ్ సింగ్ బాటియా, కోశాధికారిగా రఘురామ్ భట్ కొత్తగా ఎన్నికయ్యారు. మిథున్ మన్హాస్ నియామకంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చారిత్రక సందర్భం. జమ్మూ కాశ్మీర్లోని మారుమూల ప్రాంతమైన దోడా జిల్లాకు చెందిన మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షునిగా ఎన్నికవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ తరపున దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉన్న మన్హాస్ ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించి కోచ్గా సేవలు అందించారు. తన కెరీర్లో 147 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 9,714 పరుగులు చేశారు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డేవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడారు. క్షేత్రస్థాయిలో క్రికెట్పై ఉన్న అవగాహన, సౌమ్యుడిగా పేరున్న మన్హాస్ నియామకం భారత క్రికెట్కు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.